ఇదొకటి కట్లెట్స్ ఇంత బాగా చేసాను. ఇది ఒక్కటే తినేవచ్చు, బట్ ఏంటంటే దాంతోపాటు ఇది తిన్నామంటే అంబలి రెడీ, కట్లెట్స్ రెడీ. ఈలోపు టైం మేనేజ్మెంట్ ఎలాగ చెప్తా. ఇది మిక్సీ చేసేలోపు బయటకు వెళ్ళి ముగ్గు కంచి పసుపు రాసి వచ్చా. ఈలోపు పెనం కాలేసాను. ఇప్పుడు ఇవి పెట్టాను. ఇప్పుడు ఇవి కొంచెం సిమ్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఇటు రమ్మి కూనల్ రావా? నేను రాను ఇప్పుడు మేడపైకి, నాకు బోర్డు పని ఉంది ఇంట్లో. నువ్వు చేస్తావా రమ్మి? ముగ్గు కూడా అయిపోయాయి, మా కూనలతో మాట్లాడడం కూడా అయిపోయాయి. రండి ఇద్దరు రండి రండి. హరే కృష్ణ. వాట్ యూ హ్యావ్ టు డూ? ఎల్డర్కి చూస్తే ఏం చేయాలి? వెరీ గుడ్. ఎల్డర్కి చూస్తే ఏం చేయాలి లసి? వేరం ఒరే 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 అలా కాదా, నా కాలు ఎక్కడ? ఓకే ఓకే, సాటర్డే హాలిడేయా? సండే కూడా ఐఎమ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. ఏమి చాక్లెట్స్ నేను తయారు చేస్తాను, అవి ఇస్తాను, అవి తినాలి. కానీ షాప్లో కొన్ని చాక్లెట్స్ తినకూడదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే నువ్వు వీడికి కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్షిప్ డే ఎవరికి మనం ఇష్టపడతామో వాళ్ళకి చెప్పచ్చు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. నీ గసిరేనా ఈలోపు అసలు ఏమయ్యా అంటే ఆ విజిట్ పఫీగా, ఎంత బాగున్నాయి అసలు. ఒకటి సాల్ట్ ఒకటే యాడ్ చేసా, మరి తినరు కాబట్టి తప్పదు. కాబట్టి నెక్స్ట్ డిష్కి వెళ్దామా? సేవ్ ఎలా చేయడం. ఎందులోనైతే నానేసానో అందులోనే వేసేస్తాను అనమాట. కొట్టచ్చు, అది వెట్ మీదే ఉంటుంది కాబట్టి మరి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట, చేసుకోవచ్చు. అదే మొన్నే ఒక ఫ్రెండ్ అన్నారు, ఏంటి అక్క ఇన్ని చెప్తున్నావు, ఇంట్లో పని వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు? కానీ మన పని మనం చేసుకోవడమే బెస్ట్ అనమాట. ఎందుకు తెలుసా, టైం టు టైం అన్నీ అయిపోద్ది. వాళ్ళ గురించి మనం వెయిట్ చేయక్కర్లేదు. కావాలంటే పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎంత మనీ హెల్ప్ చేసేవచ్చు. కానీ మన పని మనం చేసుకుంటేనే ఎక్సర్సైజ్. థర్డ్ బెల్లం ఆ 3 వేసా, అంటే కొంచెం క్వాంటిటీలోనే వేసా. ఎందుకంటే బయట స్వీట్ కొంటే ఇది చాలా బెటర్, అది నేను ఆలోచించా. పాలు బదులుగా కొబ్బరి పాలు, నువ్వుల పాలు, సోడి పాలు తీసుకుంటే ఇంకా మంచిది. కానీ నచ్చాలి కదా, తాటి కలకండు దీన్ని మార్చగలిసా పంచదారకు బదులుగా. కాబట్టి మళ్ళీ ఈ కంటైనర్లే వేస్తా, మళ్ళీ అలాగే కడిగిస్తా. లెందీ అవుతుంది. నా మెసేజ్ ఏంటంటే, వ్యాలంటైన్స్ డే అంటే కేవలం ప్రేమికుల రోజే కాదు, ఎవరినైతే మనం ప్రేమిస్తామో అందరూ అంటే అభిమానిస్తాము. ప్రేమ అంటే అభిమానిస్తాము. తండ్రి అని తల్లి అని అందరికీ మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో వ్యాలంటైన్స్ డే, అది హోటల్కే వెళ్ళండి, ఇంటికే వెళ్ళండి, కానీ ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తిని సెలబ్రేట్ చేస్తూ మనం ఎవరినైతే నచ్చుతామో కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు.